మన కావ్యాస్ మీడియాలో తునిలో తప్పిపోయినటువంటి దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రగారు ఆ పాప జాహ్నవికి సంబంధించి అప్డేట్స్ ఎంతవరకు ఇవ్వలేదు. ఓవరాల్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. లాస్ట్ సాటర్డే అంటే ఇప్పుడు శనివారం ఉదయం ఆ పాప వల్ల నాన్న అండ్ ఇంకెవరో వేరే వాళ్ళు బండి మీద వచ్చి ఆ పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఆ పాప ఏం చేసింది, లోపలికి వెళ్ళడం వాళ్ళ నాన్నతో పాటు వస్తానని గొడవ చేస్తుంటే మారాన్ చేస్తుంటే వాళ్ళని చెప్పాల్సింది ఏదో చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోపు వాళ్ళ అమ్మ అక్కడే ఉంది. వాళ్ళ అమ్మకి 2 పాపలు. సో ఈ అమ్మాయి జాహ్నవి, ఇంకో చిన్న పాప ఉందట. జాహ్నవి 2 years దాటింది, చిన్న పాపకు వచ్చేసి 6 నెలలు 7 నెలలు అంటున్నారు. సో ఆ చిన్న బిడ్డకి స్నానం చేపిస్తున్నట్టు లోపలికి వెళ్తున్నప్పుడు ఈ జాహ్నవిని ఆమె తీసుకెళ్ళకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. చుట్టూతా తోట, పామాయిల్ తోటలు, ఆ తర్వాత కొండలు, చుట్టూతా ఫెన్సింగ్ ఉంది. సో ఇంకెట్టి వెళ్ళింది. దానితో పెంపుడు కుక్క అక్కడే ఉంది. ఆ ధైర్యంతో ఆమె భవానీ, పాప యొక్క తల్లిదండ్రుల పేర్లు భవానీ, గణేష్. సో భవానీ చిన్న పాప తీసుకొని లోపలికి వెళ్ళింది, పెద్ద పాప జాహ్నవి బయట. ఆ తర్వాత ఆమె స్నానం చేసి వచ్చి పాపకు స్నానం చేయించి ఆమె ఫ్రెష్ అలా కావాలి వచ్చి చూస్తే పెద్ద పాప లేదు. ఒకవేళ వాళ్ళ నాన్నే వచ్చి తీసుకెళ్ళాడేమో అనుకుంది, లేదు ఇక్కడ తోటలో ఆడుకుంటుందేమో అనుకుంది. ఇంతలో ఆ ఊరిలో కొంచెం మాటలు సరిగా రానటువంటి ఒక వ్యక్తి మతిస్థిమితో లేదన్నా వాడు బాగానే ఉన్నాడు ఆయన. సో ఆయన వచ్చేసి, మీ పాప అక్కడ ఉంది కొండ దగ్గర, కుక్క మీ పాప ఉన్నారు, నేను తీసుకొద్దామని చూస్తే కుక్క నన్ను కరవబోయింది, నేను అందుకే వచ్చాను అన్నాడు. దానికి భయపడి ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసిందట. ఈలోపుకి ఆయన వచ్చి చూసేటప్పటికి అక్కడ పాప లేదు, కుక్క లేదు. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు, అంతా వెతుకుతున్నారు. ఇక మనం కాదని చెప్పేసి పోలీసులు చెప్పారు. లాస్ట్ శనివారం పోలీసులు చెప్పగానే వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. వాళ్ళు వెతకడం మొదలెట్టినప్పటి నుంచి పాప ఎక్కడా కనపడతల్లా. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు పాప వెళ్ళినటువంటి కాసేపటికి 1.5 గంట దాదాపు బాగా వర్షం పడింది. ఇక వీళ్ళు పాప ఇంకెక్కడికి వెళ్ళిందో, 2 కిడ్నాప్ చేశారా, ఏమన్నా అయిందని విధిలో ఉన్నారు. శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం. ఈలోపు ఆల్రెడీ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. డ్రోన్లతో వెతుకుతున్నారు, మాన్యువల్గా వెతుకుతున్నారు, ఇంటింటా వెతికారు, మొత్తం వెతికారు. అండ్ మీకు ఎవరి మీద అనుమానం ఉందా అన్నారు. అప్పుడు అనుమానం ఉందా అన్నప్పుడు ఈమె భవానీ ఏం చెప్పిందంటే, 5 నెలల క్రితం జనవరిలో మా కారు దగ్గర ఒక ఇష్యూ జరిగింది. దాన్ని ఏరే ఒక 5గురితో గొడవైంది. వాళ్ళు వచ్చి మీ అంతు చూస్తా అంటూ బెదిరించారు. ఆ తర్వాత గొడవ జరిగిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు ఏకంగా మా ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించి వాళ్ళు మాస్కులతో వచ్చి మమ్మల్ని బెదిరించడానికి ఇది చేశారు. సరే ఏదైతే అదేందో చూసుకుందాం అనుకుంటే ఇక ఆ తర్వాత వాళ్ళు ఎవరు లేరు. ఈలోపు ఇక మళ్ళీ మా హస్బెండ్ మేము యథావిధిగానే ఉంటూ ఉన్నాం. మరలా ఈరోజు అకస్మాత్తుగా ఇలా జరిగిందని మొత్తం చెప్పారు. సరే అది కూడా చూద్దాం అన్నట్టు అనుకున్నారు. ఈలోపు జల్లెడ పడుతూనే ఉన్నారు. ఇక నిన్న మంగళవారం రోజు కుక్క వచ్చింది. వాళ్ళ అమ్మ దట్ మీన్స్ భవానీని చీర పట్టుకొని లాగుతున్నట్టుగా చేసింది. చీర నైట్ ఆమె డ్రెస్ పట్టుకొని లాగుతున్నట్టుగా చేసింది. ఈలోపు ఇక వేరే వాళ్ళు ఉంటే ఆ కుక్క ఆల్మోస్ట్ దెబ్బలు తేలేదానికి ఎవరో కొడతామో లేదన్నా పైన చక్కడం తోయటం ఏదో చేశారు. దాంతో పాప అది బిత్తరపోయేసి ఇంకా అటు ఇటు పరిగెడుతుంది. సో ఆ మంగళవారం వెళ్ళిపోయింది ఎటో. మళ్ళీ బుధవారం వచ్చింది. బుధవారం వచ్చిన తర్వాత ఏం చేశారు, మన వాళ్ళ తెలుగు వాళ్ళ ఉత్తరప్రదేశ్ నుంచి ఒక టీం ఉంది. ఆ టీం చెప్పి ఆ కుక్కని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక పక్కన పెట్టారు. ఇక దానికి ఫుడ్ అవి పెడుతూ ఉన్నారు. ఎవరైనా దగ్గరికి వెళ్తూ అరుస్తుంది, కరిసేలా చూస్తుంది. బట్ వాళ్ళ భవానీ, గణేష్లు బాగానే క్లోజ్ కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలే. భవానీ, గణేష్ హార్డ్లీ నేను అనుకోవటం 22, 23, 24, 25 లోపే ఉంటారు వాళ్ళు. చిన్నపిల్లలు, ప్రేమ వివాహం అంట. శుంకర, భవానీ, గణేష్. సరే ఇక బుధవారం రోజు దాన్ని స్టేబుల్గా ఉంచారు. ఇక నిన్న గురువారం నిన్న ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ కట్టి ఆ పాపతో ఇది ఎటెళ్ళింది ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళింది ఎవరొకరిని. వాళ్ళ అమ్మే ఉండి వచ్చి నేను భాషలో అడిగినా ఖచ్చితంగా కుక్కకి అర్థమైంది. ఎందుకంటే ఆ కుక్క మనం వాళ్ళ అమ్మ తీసుకొని ట్రై చేసింది పాప దగ్గరికి. దెన్ పోజే ట్రై చేస్తే అక్కడ ఎవరు లేరు. ఈలోపు ఏంటి, ఈ జీపీఎస్ ట్రాకర్ కట్టి ఆ వేళ కనుక కుక్కను కనుక ఆమె భవానీనో గణేషో ఎవరైనా కనుక రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్ళవచ్చు. నేను ట్రై చేద్దాం చూస్తే నిన్న ఎక్కడ కూడా జీపీఎస్ ట్రాకర్ ఒకటి దొరకలేదంట గవర్నమెంట్ పోలీసులకి. దాంతో పెట్టారు. లక్కీలీ ఈరోజు వచ్చిందట. సో ఈరోజు జీపీఎస్ ట్రాకర్ కట్టి ఇంటింటా ఎన్యూమరేషన్, ప్రతి ఇంటికి వెళ్ళి పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఈ కుక్క జీపీఎస్ కట్టారు కదా, దీన్ని మిగతా పోలీసులు జాగ్రత్తలు ఉంటాయి వాటికి అటాచ్ చేసి అడవంతా జల్లెడ. సో అడవి మొత్తం చూడటం, ఆ చుట్టుపక్కల మొత్తం కొండ ప్రాంతం. ఈలోపు ఇంటింటా వెతకటం. ఈలోపు వీళ్ళ చుట్టాలు వీళ్ళ కాల్ రికార్డు మొత్తం తీయటం. అదే రోజు ఊరిలో ఉన్నటువంటి మిగతా యొక్క టవర్ లొకేషన్లు, ఓకేనా, గూగుల్ డేటా రికార్డ్ కావచ్చు, సంథింగ్ గూగుల్ టేక్అవుట్ లైక్ ఇవన్నీ కూడా చూస్తారు.
ఓ రకంగా హై అండ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఇంకా మరి కాసేపట్లో పాపకు సంబంధించి ఆచూకీ లభించవచ్చు. ఎందుకంటే వీళ్ళ ఇంటి చుట్టూ ఫెన్సింగ్ దగ్గర ఒక చోట ఈ కుక్క వెంట్రుకలు, ఆ పాప వెంట్రుకలు కనపడ్డాయి. అంటే ఆ ఫెన్సింగ్ని దాటుకొని వెళ్ళారా? అంత వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఆ చిన్నపిల్లకి? ఖచ్చితంగా ఎవరో తెలిసిన వల్ల ఫెన్సింగ్ బయట నుండి రమ్మని పిలిచారా? మరి కుక్క చూస్తూ ఊరుకోదు కదా. అంటే కుక్కకి ఆ పాపకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారా? మేబీ అదే వీళ్ళు ఇప్పుడు విచారిస్తున్నారు. ఏ రకంగా పాపని కిడ్నాప్ చేశారేమో, పాపని కిడ్నాప్ చేస్తున్నట్టయితే క్షేమంగా పాపను వదిలిపెట్టండి, మేము ఇంకేం చెయ్యమన్నట్టుగా అది ఒకటి క్లూ ఇస్తున్నారు. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళు పాపని ఏమీ చేయొద్దు, మిమ్మల్ని ఎవరు ఏమి చేయరు, పాపని క్షేమంగా తెలిసిన వాళ్ళ దగ్గర లేదా ఒక మంచి రద్దీగా ఉన్న ప్లేస్లోనో ఆ ఊరికి దగ్గరలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, లేదా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంతే తప్ప పాపను కానీ ఏమన్నా చదవని ట్రై చేస్తే మీ లైఫ్ ఎండ్ అయిపోయింది. పోలీసు కూడా చూస్తూ ఊరుకోరు. సో ఐఎమ్ షూర్ పాప కిడ్నాప్ అయింది, పాప క్షేమంగానే ఉంది. ఎట్టి పట్ల ఈరోజు ఈవినింగ్ లోపు పాప క్షేమంగా తిరిగి వచ్చింది నేనైతే అనుకుంటూ ఉన్నా. మేజర్ అప్డేట్ ఉంటే మరలా ఈవినింగ్ మాట్లాడుకుందాం.